శ్రీ మాత్రేన్ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాను కన్నపిశాచి గురించి. కన్నపిశాచి గురించి ఆల్మోస్ట్ 100% కంప్లీట్. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన 40 టైమ్స్ ఫెయిల్ అయ్యాను. అది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏందనేది నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. దానికంటే పవర్ఫుల్ వీడియో ఇది. అయితే కన్నపిశాచి గురించి ఆల్మోస్ట్ కొన్ని వేల పుస్తకాలు, ఇంగ్లీషు, ఖురాను అన్ని భాషల్లోని చదివాను. అన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను రీసెర్చ్ చేశాను. ఎంతోమంది అఘోరాల దగ్గర నేను రీసెర్చ్ చేశాను. కాశీ, ఉజ్జయిని, హరిద్వార్, అన్ని ప్రాంతాలకి వెళ్ళి కేరళలోని పెరింగుట్టకర్ అన్ని ప్రాంతాలకి వెళ్ళి, వెస్ట్ బెంగాల్ అన్ని ప్రాంతాల్లోని అన్ని లైబ్రరీలకు వెళ్ళి రీసెర్చ్ చేశాను. మొత్తం ఈ రీసెర్చ్ చేయడానికి నేను ఒకటే కన్నపిశాచి గురించే నేను రీసెర్చ్ చేశాను. ఈ కన్నపిశాచి గురించి రీసెర్చ్ ఎప్పటి నుంచి చేస్తున్నాను? 20 ఇయర్స్ పైన అయిపోయింది. ఇప్పటికి 25 ఇయర్స్ నుంచి కన్నపిశాచి రీసెర్చ్ కంప్లైంట్ నా ఊహ తెలిసిన 20 ఇయర్స్ నుంచి నేను కన్నపిశాచి గురించే నేను అధ్యయనం చేస్తున్నాను. కన్నపిశాచి గురించి నేను రీసెర్చ్ చేశాను. ఇంతకుముందు వీడియో పెట్టాను. అస్ట్రాలజీ పరంగా కూడా నేను రీసెర్చ్ చేశాను. అస్ట్రాలజీ పరంగా ఏంటంటే రాహు, ఈ పిశాచి పూజలకి రాహు గురించి రీసెర్చ్, దైవ పూజకులకి కేతు కారణం, దాని గురించి కూడా కేతు గురించి కూడా రీసెర్చ్. అందుకే నాకు రాహు కేతు అస్ట్రాలజర్ రీసెర్చ్ అని ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా వెరీ మోస్ట్ ఆఫ్ ద రాహు కేతు రీసెర్చ్ అస్ట్రాలజర్ హరికృష్ణ ఆస్ట్రాలజర్ అని పేరు కూడా పొందింది. మెయిన్ ఆఫ్ ద రాహు, ఈ పిశాచి పూజలకి రాహు ఎక్కడ ఉండాలి? అష్టమంలో ఉండాలి. రాహు అష్టమంలో ఉండాలి. కేతు సెకండ్లో ఉండాలి. అష్టమంలో రాహు ఎందుకు ఉండాలంటే, అష్టమం అంటే ఏంటి? సీక్రెట్. అష్టం ఏంటి? సీక్రెట్. అష్టమ స్థానం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా ఉంది. విపరీత రాజయోగానికి కారణం అష్టమ స్థానం. అష్టమంలో రాహు ఉన్నవాడికి ఇది సాధ్యం. ఎందుకంటే పిశాచి పూజలకు కారణం రాహు. నవమ స్థానం నుంచి అష్టమానికి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఇది అంటే మామూలు లగ్న కుండల్లో నవమంలో రాహు ఉన్నవాడికి అష్టమానికి భావకుండల రీత్యా అష్టమానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎక్కువగా పిశాచాలను సాధించాలంటే ఏదన్నా అస్ట్రాలజర్గా కానీ, ఏదన్నా ఒక సీక్రెట్, ఒక సైకాలజీ కానీ, ఏదన్నా కానీ ఒక అష్టమం అంటే ఒక సీక్రెట్ ఏంటి, ఒక సీక్రెట్ తెలుసుకోవాలంటే ఒక అష్టమ రాహువే ఉండాలి. అది ఈ కన్నపిశాచి వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు ఈ కన్నపిశాచి గురించి నేను ఇంత రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే, కన్నపిశాచి అంటే మూడు రకాలుగా మనం కోరుకోవాల్సి ఉంటుంది. కన్నపిశాచి ఒకటి మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒకటేమో భార్య లాగా. ఇప్పుడు మదర్ లాగా మనం కోరుకుంటే మనం ఏమైనా తేడా మదర్ని మనం చూడకూడదు, ఇంకా మదర్తో మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే కన్నపిశాచి మదర్ని చంపేస్తుంది. ఒకవేళ వైఫ్లో మనం కోరుకున్నామే అనుకో, మన భార్యని చంపేస్తుంది. సిస్టర్లా కోరుకుంటే
మన చెల్లిని చంపేస్తుంది. ఈ కర్ణపిశాచి వల్ల ఎందుకు ఇంత రీసెర్చ్ చేస్తున్నారు? ఇంత రీసెర్చ్ జరిగింది, ఇంత రీసెర్చ్ చేస్తున్నారు. అన్ని విధాలు ఖురాన్లో, బైబిల్లో పెద్ద పెద్ద ఫారిన్ నుంచి తెచ్చుకున్నాను పుస్తకాలన్నీ. ఎందుకు ఇంత రీసెర్చ్ చేస్తున్నారంటే భవిష్యత్తు వర్తమానాలు చెప్తుంది. మన హీరో పవర్బాల్ లాటరీస్ ఉంటాయి కదా, ఆ నెంబర్లు చెప్పేస్తుంది. మట్కా నెంబరు, గుర్ర పందాల నెంబర్లు, అంటే మొత్తం భవిష్యత్ అంతా చెప్పదు. 3 days తర్వాత పవర్బాల్ లాటరీ టికెట్స్, పవర్బాల్ జాక్పాట్స్, యూరో మిలియన్స్, యూరో జాక్పాట్స్ మనం చూస్తూనే ఉంటాంగా ఆన్లైన్లో. లాటరీ నెంబర్సు, పవర్బాల్ లాటరీ నెంబర్సు, మట్కా నెంబర్లు, గుర్ర పందాలు, అది జాక్పాట్ నెంబర్లు, ఇవన్నీ చెప్పేస్తాయి. అంటే మొత్తం భవిష్యత్తు ఏం చెప్పదు. 3 రోజుల్లో నీకు ఏ లాటరీ నెంబర్ వస్తుందని చెప్తుంది. దానివల్ల కోటీశ్వరుడు అవుతాడు. అంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సాధన అనేది అఘోరాలే కర్ణపిశాచి కంట్రోల్ చేయాలంటే ఒక అఘోరాలకే సాధ్యం. వీళ్ళకి సాధ్యం కాదు, మనలాంటి మామూలు మనుషులకు సాధ్యం కాదు. ఎందుకంటే మనకు భార్య, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది, కొడుకులు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. తల్లిలా కొలితే తల్లిని చంపేస్తుంది, మదర్లా కొలితే మదర్ని చంపేస్తుంది, చెల్లిలా కొలితే చెల్లిని చంపేస్తుంది, భార్యలా. అఘోరాలకి ఎవరు ఉండరు కదా, అందువల్ల అఘోరాలకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అఘోరాలు అన్నీ వదిలేసి ఉంటారు, తల్లిదండ్రులని, చెల్లెల్ని అందరినీ వదిలేసి ఉంటారు. కాబట్టి వాళ్ళే కంట్రోల్ చేయగలరు, మనల్ని కంట్రోల్ చేయలేరు. అది ప్రతి ఒక్క పొలిటీషియన్ వెనకాల కూడా ఒక బాబా ఉంటాడు. ఆ బాబా దగ్గర కర్ణపిశాచి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే వాళ్ళు రిచ్ పీపుల్స్ ఉంటారు. అయితే ఆ బాబా ఏం చెప్తాడో అదే సాధ్యమవుతుంది. అది చూసారా ఎన్ని పుస్తకాలు. అదే ఎన్ని పుస్తకాలు. మరి కర్ణపిశాచిని మనం సాధించాలంటే 2 రకాలు. ఒకటి దక్షిణాచార్, వామాచార్. One minute. One minute. అన్నీ రీసెర్చ్ చేశాను. ఒకటి దశిరాచార్ అంటే ఏంటి? స్వాత్వికంగా చేయాలంటే వాడి జీవితాంతం ఆడు 10 జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. దక్షిణాచార వామాచార్ అంటే 13 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మినిమం 10 days, 13 రోజులు కూడా అవసరం లే, 2 daysలో కూడా కంప్లీట్ అయిపోతుంది సరిగ్గా చేస్తే. వామాచార్ అంటే మ్యాక్సిమము ఒక శక్తిని సాధించాలంటే 2 days, 13 days. ఏంటి? ఒకటి స్వాత్వికంగా చేయాలంటే ఆడికి వేస్ట్. అది ఏదన్నా తప్పు జరిగితే మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల వరకు వాడు స్వాత్వికంగా చేస్తూ ఉంటాడు. ఏదో చిన్న తప్పు చేయక తప్పదు. మానవుడు ఏంటంటే ఒక తప్పు చేయక తప్పదు, మళ్ళీ అది మొదటి నుంచి చేసుకోవాలి. ఓకే, ఒకటి దక్షిణాచార్. వామాచారం అంటే దాని నియమనిష్టలు ఏమి ఉండవు. సంభోగం చేయాలి, మద్యం తాగుతూ చేయాలి, మాంసం తినాలి, ఏమన్నా చేయొచ్చు. అది
మానవ మాతృడు స్వార్థంగా చేసి కన్న పిశాచిని సాధించాను అంటే వాడు కాలు మొక్కుతాను. ఎవడో సాధించలేడు ఈ కలికాలం ఇది. స్వార్థికంగా సాధించాలంటే ఆడి వల్ల కాదు. ఏ దేవతనైనా వామాచార రీతిలో సాధించాలి. స్వార్థికంగా సాధించండి రా చెప్తాను నేను. స్వార్థికంగా ఏ సుల్లిగాడన్నా సరే స్వార్థికంగా సాధించాడంటే ఆడి వల్ల కాదు. బైబిల్లో చూసుకో, ఖురాన్లో చూసుకో, దట్ ఈజ్ వామాచార్. ఒక శక్తిని సాధించాలంటే వామాచార్. స్వార్థికంగా ఎవడన్నా చేయగలిగితే నేను వాడి కాలు మొక్కుతా. స్వార్థికంగా చేయండి. స్వార్థికంగా చేసి ఏ దైవశక్తి ఏంటి అమ్మవారినే కాదు, దశమహావిద్యలే కాదు, ఏంటి ఇంకోటి ఏంటంటే ఏంటది బంగ్లాముఖి, కుట్టి సైతాను, ఎన్ని ఏంటి ఇదేదో కొత్తగా వచ్చింది, ఎవరో వారాహి అమ్మవారు కానీ స్వార్థికంగా చేస్తే మట్టికి, అమ్మవారి శక్తిని సాధిస్తే మట్టికి హరికృష్ణ అష్టాలు వాడు కాలు మొక్కుంటాడు. దట్ ఈజ్ వామాచార్లోనే చూడండి. ప్రతి ఒక్క శక్తి కూడా మన స్వార్థానికే ఉపయోగించుకుంటాం. లోక కళ్యాణం కోసం ఏం ఉపయోగించుకోవడం. కన్నపిశాచిని సాధిస్తే లాటరీలోని, మట్కాలోని, గుట్కాలోని, ఏంటి లాటరీ నెంబర్లోని, షేర్ మార్కెట్లోని ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం బిట్ కాయిన్స్లోని ఏం జరగబోతుంది అనేది చెప్పగలదు. అదే యక్షిణీలు సాధిస్తే నిధులను చెప్తుంది. ఏ శక్తి అన్నా మన స్వార్థం కోసమే, వేరే వాడికి ఏం ఉపయోగపడదు. ఏంటి స్వార్థికంగా అయితే ఎవడో చేయలేడు. స్వార్థికంగా చేసి సాధిస్తే హరికృష్ణ ఆస్ట్రాలజీ సర్టిఫికేట్ ఇస్తాడు, కాలు మొక్కేస్తాడు. ఏంటి స్వార్థికంగా చేసి ఏ సుల్లిగాడైనా సరే, మానవ పుట్టుకున్నాడు ఏ సుల్లిగాడైనా స్వార్థికంగా సాధిస్తే శక్తిని హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాలు మొక్కుతాడు. ఏంటి వామాచార రీచ్లోనే సాధించడానికి మనకు సాధ్యం. వామాచార రీచ్ అంటే మద్యం, మాంసం, మైదునం. మద్యం, మాంసం, మైదునం అంటే దెంగడం దేన్నన్నా. ఏంటి ఇలాంటివి చేస్తూనే మనం సాధించగలం. ఈ దశమహావిద్యలో ఏ శక్తినైనా, షిరిడి సాయిబాబా కాదు, ఏ శక్తినైనా, దైవ శక్తినైనా, దుష్ట శక్తినైనా దెంగాలి, మద్యం తాగాలి, మాంసం తినాలి. నేను డైరెక్ట్గా చెప్తాను రా. ఎవడో పిచ్చి పువ్వు యాదవలో ఏదో చెప్తుంటారు, అలా కాదు. నేను డైరెక్ట్గా చెప్తా. మైదునం అంటే దెంగడం, గుద్ద దెంగడం, పూకు దెంగడం, నోట్లో పెట్టడం, సుల్లం తీసుకొచ్చి, ఇది మైదునం అంటే. అందరికీ అర్థం అవ్వాలి. మైదునం అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఎవడో కామెంట్లో. మద్యం అంటే ఇదిగో నేను తాగుతున్నా డైరెక్ట్. పిచ్చి అదవల్లారా, పిచ్చి అదవలు చాలామంది ఎక్కువయ్యారు. యూట్యూబ్లో అంతా ఫేకే ఉండేది. నేను డైరెక్ట్గా చెప్తా. ఎన్నో పుస్తకాలు రీసెర్చ్ చేసుకున్నాను, డైరెక్ట్గా చెప్తాను నేను. హరికృష్ణ ఆస్ట్రాలజర్కి పేరు రావడానికి కారణం ఏంటో తెలుసా? అందరిలాగా నేను ప్రాక్టికల్గా చెప్పేస్తా. అందరిలాగా నేను కవించి చెప్పను. అది కన్నపిశాచిని సాధించడం వల్ల ఉపయోగాలేంటి, యక్షిని సాధించడం వల్ల ఉపయోగాలేంటి? మన స్వార్థం కోసం మనం ఉపయోగించుకుంటున్నాం శక్తుల్ని, అంతే. నీ ఫ్రెండ్కో నీ బంధువుకో ఉపయోగించాం మనమేమి. అది మన స్వార్థం. ఇప్పుడు నేను అస్ట్రాలజీ చెప్తున్నానంటే ఫీజు కోసం చెప్తాను. అది
కాల్ మీ ఫర్ యాప్ అంటే డబ్బులు కట్టి నాతో మాట్లాడాలి. అది నీకు ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే లేదు. నేనేం బలవంతం చేయనుక. అది నాలో నీకు ఇన్ఫర్మేషన్, నా మాటలో నీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటేనే నాకు ఫోన్ చేయి, లేకపోతే చేయమాక. అది అది అంతవరకే చెప్పేది హరికృష్ణ ఆస్ట్రాలజర్. ఇందులో మోసం లేదు, లేదు. నేను రీసెర్చ్ చేసిండేది నా మాటలు నీకు ఇష్టమైతే నువ్వు విను, లేకపోతే వేరే వీడియో చూసుకోరా పూకా అని చెప్తాను. నేను చాలా ఉన్నాయి వీడియోలు. యూట్యూబ్ అంటే పెద్ద సముద్రం, ఎవరు చెప్పేది ఆడు నమ్ము. ఇది నేను చెప్పింది నిజం అనుకుంటేనే నువ్వు నమ్ము. ఈ రీసెర్చ్లో నేను చెప్పేది నిజం అనుకుంటేనే నువ్వు నమ్ము, లేకపోతే వేరే వీడియో చూసుకోరా పూకా అని నేను చెప్పేస్తా. అది అయితే అవన్నీ వదిలేసాయి ఏంటి. ఇప్పుడు యశిని సాధించడం వల్ల ఉపయోగాలు ఏంటంటే నిధుల్ని మనం సాధిస్తాం. కర్ణపిశాచి వల్ల మట్కాలు, కుర్ర పందాలు, పవర్ బాల్ లాటరీలు మనం సంపాదించుకోగలం. ఏంటి కర్ణపిశాచి వల్ల 100% రీసెర్చ్ చేసింది అదేంటంటే, కర్ణపిశాచి అనేది బాగా శీతాకాలం కదా, కూల్ వాటర్ తాగి దగ్గొచ్చింది. అది లవంగా వేసుకున్నా. అయితే కర్ణపిశాచి అనేది చాలా, మనం ఎంత చండాలంగా ఉంటే అంత మనకి సాధ్యమవుతుంది. ఎంత చండాలంగా ఉంటే అంత సాధ్యమవుతుంది. అది ఏంటి కర్ణపిశాచి అనేది ఎంత చండాలంగా ఉంటే అంత సాధ్యమవుతుంది అన్నమాట. కర్ణపిశాచి అనేది మన గొడ్డు మాంసం తినాలి, గొడ్డు మాంసాన్ని, కుక్క మాంసాన్ని, అమ్మవారి కర్ణపిశాచి అంటే అమ్మవారు. బైబిల్లోని అదొక టైప్లో కొలుస్తారు. ఖురాన్లో కూడా ఉంది కర్ణపిశాచి అనేది, అన్ని మతాల్లోనే ఉంది. కర్ణపిశాచి అనేది ఒక శక్తి. మన హిందూ ప్రకారంగా చూసుకుంటే ఒక శక్తి ఏంటంటే అమ్మవారు. ఈ అమ్మవారిని మనం కొలవాలి అంటే గలీజ్గా స్వాతికంగా చెప్తే ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. వామాచారంలో 13 రోజుల్లో సాధ్యమవుతుందని మనకి వామాచారంలోనే సాధ్యం. ఇది ఈ కర్ణపిశాచి అనేది గలీజ్గా ఉండాలి. మన మలాన్ని మనమే తినాలి, మన మద్యాన్ని మన ఉచ్చని మనమే తాగాలి. నేను డైరెక్ట్గా చెప్తా, మన మలాన్ని మనం తినాలి, మన మూత్రాన్ని మనం తాగాలి. మలాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి, కర్ణపిశాచికి. మూత్రాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే మద్యం మాంసం తినాలి. ఏంటి చెప్పు. కర్ణపిశాచి అంటే అమ్మవారు. మన మద్యాన్ని మనమే తాగాలి, మన ఉచ్చని మన మూత్రాన్ని మనమే తాగాలి, మన మలాన్ని మనమే తినాలి. అమ్మవారికి మన మలాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి, మన మూత్రాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మన మూత్రాన్ని ఒంటిని పోసుకోవాలి, మలాన్ని కూడా ఒంటిని పూసుకోవాలి, బొట్టుగా పెట్టుకోవాలి. ఏంటి నైవేద్యంగా మలమూత్రాలను తాగాలి, తినాలి.
నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. మద్యాన్ని మాంసాన్ని కూడా అమ్మవారికి పెట్టాలి. ఎన్నో గలేజ్ పనులు చేయాలి. కన్నపిశాచిని యక్షిని శక్తుల్ని సాధించాలి అంటే ఏంటి మైథునం. మైథునం అంటే ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటి ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి మధ్య మాంస మైథునాలతోటి ఏంటి మైథునాలని సమర్పించాలి మనం. మద్యం తాగుతూ మాంసం తింటూ మైథునం మీద అమ్మవారికి పూజ చేయడం వల్ల 2 రోజుల్లో 13 రోజుల్లో శక్తిని సాధించగలనని ఇందులో వామాచార్ సిద్ధాంతులు చెప్తా ఉన్నారు. ఏంటి దక్షిణాచారం అంటే అది దైవశక్తిని ఎవడో సాధించలేడు. దక్షిణాచారం అంటే మొత్తం మనం 56 మన 5 జన్మలు 10 జన్మలు ఎత్తినా కూడా సాధించలేరు. అది ఏంటి దక్షిణాచారం వామాచారికి అదే తేడా. దక్షిణాచారం అంటే మన స్వాతికంగా మన పూలు పళ్ళు శుచి శుభ్రం తోటి మనం పూజ చేస్తాం. వామాచారం అంటే మన మద్యం తాగుతూ మైథునం చేస్తూ మద్యం మలమూత్రాలని తాగుతూ తింటూ నైవేద్యాలు పెడుతూ మనం సాధించగలం అమ్మవారి శక్తిని. అది దీని గురించి దక్షిణాచారం వామాచారం గురించి కూడా నేను వీడియో చేస్తా. మన ఇప్పుడు ఈ యక్షిణీ శక్తుల్ని కానీ నిధుల్ని దర్శనాలు ఇచ్చే యక్షిణీ శక్తుల్ని ఏంటి లాటరీ నెంబర్లు మట్కా నెంబర్లను ఇచ్చే కన్నపిశాచ శక్తిని సాధించాలి అంటే వామాచార రీతిలోనే మనం సాధించగలం. దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియోలో పెట్టాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో దక్షిణాచార వామాచారికి ప్రత్యేకత ఏంటి అనేది కూడా నేను చెప్పగలను. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ, శ్రీ మాత్రే నమః.